ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ముందర జీవుడు ఏంటంటే ఎలాగైతే వస్తువు కానీ విషయం కానీ ఏదైనా ఎలా మారుస్తాడో, వాహనాలు ఎలా మారుస్తాడో, విషయాన్ని ఎలా మారుస్తాడో, ఇవన్నీ చేస్తాడో సేమ్ అలాగే జీవుడు తన శరీరాన్ని విడిచి ఇంకో శరీరాన్ని వెళ్తూ ఉంటాడు. నేను అనుకుంటాడు తను ఉన్నాడు అనుకుంటాడు, అక్కడ తనది అంటాడు, బాగా క్లీన్ చేస్తాడు. తెల్ల కావచ్చు, నల్ల కావచ్చు, ఇంకే రంగైన కావచ్చు, శరీరాన్ని బాగా క్లీన్ చేస్తాడు. నీట్గా అన్ని రకాల సెంట్స్ వాడతాడు, తగిలిస్తాడు, నీటి తయారుతాడు, కొత్త బట్టలు వేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వస్తువు పాడైతే మనం ఏం చేస్తాం? రిపేర్ చేయించడానికి ట్రై చేస్తాం. కొనకపోతే ఆ వస్తువు ఇంకా పాడైపోతే పారేస్తాం. సేమ్ శరీరం అంతే. జీవుడు తాను అనుకుంటున్నాడు ఈ జన్మలో తానే ఉన్నాడు, తన శరీరమే ఉన్నదని తాను అనుకుంటాడు. కానీ తను అనేక జన్మల నుంచి ట్రావెల్ చేసుకుని వచ్చాడని ఉండాలి. ఈ విషయం అర్థం అవ్వాలంటే ఆధ్యాత్మిక చింతన, కొంచెం ఏంటంటే దైవం మీద ఆసక్తి గట్రా కొన్ని విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అలాంటి టైం ఇప్పుడే మాత్రం గుర్తించగల శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఏంటంటే వస్తువు కానీ విషయం కానీ కుర్రు పట్టినప్పుడు, ఎలకలు కొట్టేసినప్పుడు ఇతర కారణాల వల్ల ఏంటంటే వదిలివేస్తుంటాం. శరీరం కూడా అది అంతే. వృద్ధాప్యం దగ్గర పడుతున్నప్పుడు ఏంటంటే ఆ వృద్ధాప్యం శరీరం జీర్ణం అయిపోతున్నప్పుడు జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇంకొన్ని సమయాల్లో రోడ్లు కావచ్చు, విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, సమ్ సిచ్యువేషన్స్లో కావచ్చు, కొన్ని ఆకస్మిక కారణాల వల్ల అల్పాయు వల్ల కొంత 32 ఏళ్ళకే వెళ్ళిపోతారు. బ్రూస్లీ తీసుకోండి, సౌందర్యం తీసుకోండి, వివేకానందం తీసుకోండి, చాలామందిని తీసుకోండి, కొన్ని అల్పాయు వల్ల వెళ్ళిపోతారు. వాళ్ళ గత జన్మ బ్యాలెన్స్ ఈ జన్మలో పూర్తి చేస్తారు. మృత్యు ఏ విధంగా వస్తుందంటే కొంతమంది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దాన్ని సరైనది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇలా ఉన్నది అని చెప్పుకుని వస్తున్నారు. తత్వవిధులు ఏంటంటారు? తత్వవిధులని యోగులు ఏమంటారు? వాళ్ళ ప్రకారం ఏంటంటే మృత్యు ఆసనం అవ్వడానికి ముందర కొన్ని విషయాలు జరుగుతాయి. మనుషులకి ఒక రకమైన మనోవేదన వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరో ఫ్రెండ్నో లేకపోతే ఎవరు కలిసి వచ్చినప్పుడు, చాలా కాలం తర్వాత కలిసి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని విడిచిపెట్టి వస్తున్నప్పుడు, లేకపోతే బంధువుల్ని ఒక రకమైన మనకి ఎలాగైతే ఇబ్బంది వస్తుందో, కానీ మృత్యు ఆసనమైనప్పుడు కూడా అలాగే విపరీతమైన మనోవేదన వస్తుంది, శరీరం అంతా పీడన వస్తుంది. దీనికి కారణం ఏంటంటే నాడుల్లో ప్రాణం కదలిక ఏంటంటే ఇంకేంటంటే ఒక చోట ఏకత్రితం కావడం. కానీ పూర్వ అభ్యాస దోషం వల్ల ఏంటంటే ఆ ప్రాణశక్తి ఏంటంటే తిరిగి మళ్ళీ రావడం వల్ల కూడా ఆఘాతం కలుగుతుంది. ఇది పీడనం కారణం. రోగం వల్ల, దెబ్బల వల్ల, ఇతర కారణాల వల్ల కూడా మృత్యు కలిగితే దానివల్ల కూడా పీడ ఉంటుంది. మరణాన్ని ముందర ఏంటంటే ప్రాణి చాలా అవస్థలు పడుతుంది. కాసేపటికి మూర్ఛావస్థను పొందుతుంది. అట్టి అచేతన అవస్థలో ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది. మరణ సమయంలో మనుషుని సమస్త బాహ్య